బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీలం నది నీటి మట్టం ఆకస్మికంగా పెరిగింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నీటి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో హట్టియన్ బాలా ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. స్థానిక పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. చకోటి సరిహద్దు నుంచి ఇక ముజఫరాబాద్ వరకు జీలం నది ఒడ్డున నివసించే ప్రజలు నీటి మట్టం గణనీయంగా పెరగడంతో వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని, ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తోంది. భారత్ తమ వ్యూహంలో భాగంగానే నీటిని రిలీజ్ చేసిందని అనుమానం వ్యక్తం చేస్తుంది పాక్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీలం నది నీటి మట్టం ఆకస్మికంగా పెరిగింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్కు చెందిన అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో హట్టియన్ బాలా ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. స్థానిక పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. చకోటి సరిహద్దు నుంచి ముజఫరాబాద్ వరకు జీలం నది ఒడ్డున నివసించే ప్రజలు నీటి మట్టం గణనీయంగా పెరగడంతో వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని, ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తోంది. భారత్ తమ వ్యూహంలో భాగంగానే నీటిని రిలీజ్ చేసిందని అనుమానం వ్యక్తం చేస్తుంది పాక్. अभी जारी और मुसलसल पानी में इजाफा होता जा रहा है. हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव कम से कम 20 से 30 फुट ज़्यादा कर दिए गए. इस वक्त आप देख सकते हैं.